హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా బుడ్డి బర్త్డేకి ఎలా మేకప్ చేసుకున్నాను, ఈ మేకప్ లుక్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీరు ఏ ఫంక్షన్ చేసుకున్నా, పార్టీస్కి కానీ, ఎక్కడైనా పెళ్ళికి కానీ, మ్యారేజెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. ఈజీ, నా దగ్గర ఉన్న వాటితో నేను చేసి చూపిస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఫేస్ అంతటిని క్లెన్స్ చేసుకున్నాను. బయటికి వెళ్ళి వచ్చాం కదా, బయటికి వెళ్ళి వస్తే ట్యాన్ పట్టేస్తుంది కాబట్టి ముందుగా ఫేస్ అంతటిని క్లీనప్ చేసుకోవాలి. తర్వాత నేను టోనింగ్ చేసుకుంటున్నాను. టోనర్ కోసం ఇక్కడ రోజ్ వాటర్ యూస్ చేశాను. రోజ్ వాటర్తో ఇట్లా డాబింగ్ మోషన్లో మొత్తం అంతా రోజ్ వాటర్ అంతా డ్యాప్ చేసుకొని మన ఫేస్లోకి ఇంకే విధంగా మనం ఫేస్ మొత్తం డ్యాప్ చేసుకుంటూ అది ఆరిపోయాక మాత్రమే మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్రైమర్ అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను బయోటిక్ వాళ్ళది బయో కోకోనట్ బ్రైట్నింగ్ క్రీమ్ యూజ్ చేశాను. చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేసి బాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఏమైనా ఇయర్ రింగ్స్ నెక్ ఏమైనా ఉంటే తీసేసుకుంటే బెస్ట్. హెయిర్ కూడా బాగా టైట్ చేసుకుంటే బెస్ట్, కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన ఫౌండేషన్ వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది. నా షేడ్ వచ్చేసి న్యాచురల్, నాకు తెలిసి న్యాచురల్ షేడే ఉంది దీనిలో. చాలా బాగుంటుంది, దేనికైనా బాగా సెట్ అయిపోతుంది. సూపర్, నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫౌండేషన్. మంచి మ్యాట్ ఫినిష్ వచ్చింది. అసలు కవరేజ్ కూడా చాలా బాగుంది. ఎవరు మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. బయట షాప్స్లో కూడా, కాస్మెటిక్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇది. నేను కూడా బయట తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. బ్లూ హెవెన్ వాళ్ళది చాలా చాలా బాగుంది, ఈజీగా దొరుకుతుంది నాకు తెలిసి. ఇదైతే డాట్స్ కింద మొత్తం అంతా నేను అప్లై చేసేసుకున్నాను. మీకు కావాలంటే బ్రష్తో కూడా నేను బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యూటీ బ్లెండర్తో చక్కగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్యూటీ బ్లెండర్ ఎప్పుడు ఇలా రబ్ చేస్తున్నట్టు చేయకూడదు. చేతులతో మనం ఎలా రబ్ చేసుకుంటే అలా చేయకూడదు. మనం ఇట్లా డాబింగ్ మోషన్లో మాత్రమే చేయాలి. దీనివల్ల ఏంటంటే క్రీమ్ ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదంతా స్పాంజ్ తీసుకొని మళ్ళీ మొత్తం ఫేస్ అంతా ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం ఫౌండేషన్ అంతా క్లియర్గా ఐబ్రోస్ కిందన ప్లస్ మొత్తం అంతా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ కోసం నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఎన్వేబే వాళ్ళది. దీనిలో కలర్ కరెక్టర్స్ ఉన్నాయి, కన్సీలర్స్ ఉన్నాయి, ఇంకా బాగున్నాయి అన్నీ ఒకేలాగా. మీ షేడ్కి తగ్గట్టు తీసుకుంటే ఆ కన్సీలర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అది చాలా క్రీమ్ బేస్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఎన్వేబే వాళ్ళది. మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు, పర్పుల్లో అవైలబుల్ ఉంటాయి మీకు. ఇది కూడా నేను బాగా ఐబ్రోస్ పైన లిడ్స్ పైన కూడా అప్లై చేసుకొని మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఎక్కడైతే మీకు అన్ఈవెన్గా ఉంది, అన్ఈవెన్గా సెట్ కాలేదు, ఈవెన్గా లేదన్నప్పుడు ఎక్కడైతే మీకు లిప్స్ పైన ఉంటుంది, లిప్స్ కింద, లిప్స్ చుట్టూరా అరౌండ్గా అంతా కొంచెం బ్లాక్గా ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు కూడా మీరు ఆ కన్సీలర్ అనేది పెట్టుకుంటే మీకు ఈవెన్ టోన్ వస్తుంది. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను కాంపాక్ట్ వచ్చేసి లాక్మీ 925 యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్లాలెస్ కంప్లెక్షన్ ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే మొత్తం మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, మీకు మంచి ఒక హైలైటింగ్లా ఇస్తుంది. అందుకని ఎక్కువ దీన్ని హైలైటెడ్ యూజ్ చేయలేదు. ఇది మంచి హైలైటింగ్, ఒక చమ్కీ లాగా ఒక గ్లో ఇస్తుంది ఈ కాంపాక్ట్ అనేది. ఇది మొత్తం నేను నెక్తో సహా, ఇయర్స్ ఎప్పుడు మనం అవాయిడ్ చేయకూడదు. ఇయర్స్ ఇంకా ఫోర్ హెడ్ లైన్ కూడా మనం ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. మొత్తం అంతా బాగా సెట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఐబ్రోస్ వెళ్ళిపోతున్నాను. ఐబ్రోస్ కోసం ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఎన్వేబే వాళ్ళది బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఐబ్రోస్కి బ్రౌన్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తే బెటర్ అనమాట, సో దట్ న్యాచురల్గా ఉంటుంది. బ్లాక్ కలర్ అయితే ఓకే, బట్ బ్రౌన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. బ్రౌన్ ఎప్పుడు యూజ్ చేయండి. ఓకే, మీరు కొనుక్కోవాలనుకుంటే. నేను కొనుక్కునేటప్పుడు నాకు తెలియలేదు, ప్లస్ బ్రౌన్ అవైలబుల్ కూడా లేదు, అందుకని బ్లాక్ తీసేసుకున్నాను. అండ్ బ్రోస్ కూడా ఫిల్ చేస్తాను, చూసారు కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న మేకప్ కిట్తోనే నేను ఐ మేకప్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ తీసుకుంటున్న కలర్ వచ్చేసి కొంచెం షేడీ లుక్ కోసం బ్రౌన్ కలర్ ప్లస్ ఇంకా డార్క్ బ్రౌన్ రెండు కలిపి తీసుకున్నాను. మీకు చూపించింది పింక్ కలర్ చూపించాను. బ్రౌన్ కలరు, లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ రెండు తీసి గ్రీజ్ లైన్కి నేను అప్లై చేసుకుంటున్నాను. లిడ్స్ లాస్ట్లో ఇంకా లిడ్స్ అనేది గ్రీజ్ లైన్కి అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి నేను పింక్ కలర్ ఇచ్చాను. షేడ్ పింక్ అనమాట, మంచి చార్మింగ్ పింక్ అనమాట. అది ఇచ్చాను. చాలా మంచి గ్లో వచ్చేసింది, చూడండి మీరు.
నెక్స్ట్ ఐ మేకప్ అయిపోయిన తర్వాత నేను ఐలైనర్ తీసుకుంటున్నాను. ఐలైనర్ కోసం ఇక్కడ నేను స్టే క్విక్ వాళ్ళ ఐలైనర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా సూపర్ అని చెప్పాలి, చాలా బాగుంటుంది. వన్ స్ట్రైక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న వింగ్ పెడుతున్నాను, చిన్న వింగ్ ఐలైనర్ పెడుతున్నాను అంతే. ఐలైనర్ పెట్టేసుకుంటున్నాను. ఐలైనర్ మీకు అలాంటి వింగ్ చేసుకోవచ్చు, లేదంటే లైన్ మీకు అంత హెవీగా కనిపించకూడదు అన్నప్పుడు ఒక లైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఐలైనర్ ఇవ్వడం వల్ల లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐలైనర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను పెడుతున్నాను మస్కారా. ఎప్పుడైనా పెట్టుకునే కొంచెం ఇబ్బందిగా అయితే అంటుకుపోతున్నట్టు అయిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం బేబీ పౌడర్ ఉంటుంది కదా, బేబీ పౌడర్, టాల్కమ్ పౌడర్ హ్యాండ్స్ మీద వేసుకుని ఒక్కసారి వాటికి చిన్నగా పౌడర్ని పెడితే, పౌడర్ డస్ట్ చేసిన తర్వాత ఐ లాషెస్కి తర్వాత మీరు పెట్టినట్టయితే ఈజీగా ఉంటుంది. కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ప్లస్ అంటుకోకుండా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. అది చిన్న టిప్ ప్లస్ ట్రిక్ అనమాట. అలా పౌడర్ పెట్టడం ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే, ఆల్రెడీ నేను ఐ మేకప్ చేశాను కదా, ఆ పౌడర్ అనేది కొంచెం ఐలాషెస్ మీద పడింది అనమాట. అందుకే నేను పెట్టేశాను, దాంతో అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న దాంట్లోనే ఒక డార్క్ కలర్, దాని బ్రౌన్ కలర్ తీసుకొని కాంటోర్ చేసుకుంటున్నాను. కాంటోర్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది స్లిమ్గా కనిపిస్తుంది అనమాట. మనది కొంచెం చబ్బీ ఫేస్ అనుకోండి, ఇలా ఒక లైన్ చేసి దాన్ని ఇట్లాగా చూసారు కదా, ఇట్లా చీక్ మీద ఒక లైన్ చేశాను, చీక్ బోన్ దగ్గర. దాన్ని ఇట్లా మళ్ళీ స్మచ్ చేసుకున్న తర్వాత స్మోకీ లుక్ అనేది ఏం చేస్తుందంటే మన ఫేస్ని స్లిమ్గా కనిపించేలా చేస్తుంది అనమాట. కొంచెం చబ్బీ ఫేస్ ఉన్న వాళ్ళకి ఇది ట్రిక్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, కాంటరింగ్ అనేది. అండ్ నెక్స్ట్ నేను చేస్తున్నాను బ్లష్ కోసం ఇక్కడ బ్లూ హెవెన్ వాళ్ళది యూస్ చేశాను. బ్లూ హెవెన్ వాళ్ళది కూడా చాలా బాగుంది, మంచి పిగ్మెంటెడ్గా ఉంది. ఇక్కడ నేను కొంచెం బ్లష్ చేస్తున్నాను చీక్ బోన్ దగ్గర. ఎప్పుడైనా బ్లష్ అప్లై చేస్తే ఎప్పుడైనా ఇట్లా స్మైల్ చేయాలన్నమాట. పెద్దగా స్మైల్ చేసినప్పుడు ఆ చీక్ బోన్స్ అనేది కనిపిస్తే అప్పుడు మనం బ్లష్ ఎక్కడ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. సో బ్లష్ చేసేయడం కూడా మంచి చార్మ్ అనేది, ఒక గ్లో అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేస్తున్నాను అదే కాంటోరింగ్ నోస్ దగ్గర చేసుకుంటున్నాను. చిన్నగా నోస్ అనేది స్ట్రైట్గా కనిపించడం కోసం, దట్స్ ఇట్, అంతే అనమాట. ఆ కాంటోరింగ్ అనేది నా మేకప్ కిట్ దాంట్లోనే ఉంది, అదే యూజ్ చేశాను నేను. సో అయిపోయింది కాంటరింగ్ కూడా. అండ్ లాస్ట్ ఫేస్ మేకప్ అంతా అయిపోయింది. లిప్కి వచ్చేసరికి నేను లిప్ బామ్ ఇస్తున్నాను. ఇక్కడ VLCC వారి లిప్ బామ్ యూస్ చేస్తున్నాను, వాళ్ళది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లోనే పెట్టుకోవాలి లిప్ బామ్ అనేది, అప్పుడు లిప్స్ అనేవి మాయిశ్చరైజింగ్గా ఉంటాయి ఇలా అయ్యేలోపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ క్రయాన్ యూస్ చేస్తున్నాను, అన్వేబే వాళ్ళది లిప్ క్రయాన్. ఇది వచ్చేసి షేడ్ 15 అనుకుంటాను. చాలా బాగుంది, మంచి రెడ్ కలరు. ఇదే ఫంక్షన్స్ పార్టీస్కి అయినప్పుడు రెడ్ కలర్ చాలా చాలా బాగుంటుంది, చాలా సూట్ అవుతుంది. అంతే అనమాట. లిప్ క్రయాన్ చేశాను, అంతే. మేకప్ అనేది అయిపోయింది, మేకప్ లుక్ అనేది అయిపోయింది అది. అండ్ లాస్ట్ బిందితో నేను ఫినిష్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ అని కొంచెం మ్యాట్గా రావడం కోసం ఏదైనా టిష్యూ పేపర్ కానీ దాన్ని టవల్ కానీ తీసుకొని ఇట్లా పెట్టినట్టయితే మీకు లిప్స్టిక్ అనేది కొంచెం మ్యాట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ ఎక్కడ పక్కన సైడ్కి వచ్చేసినా సరే మీరు కన్సీలర్తో ఇట్లా కన్సీల్ చేసుకుంటే ఇట్లా దానిపైన వచ్చేస్తే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇంకా మీకు లిప్ అనేది బాగా హైలైటింగ్గా అవ్వాలనుకుంటే లిప్ చుట్టూ కూడా కన్సీలర్ అప్లై చేస్తే అప్పుడు లిప్స్టిక్ అనేది కొంచెం హైలైటింగ్గా కనిపిస్తుంది ఇంకా బాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిందీతో పెట్టుకొని నా మేకప్ అనేది ఫినిష్ చేసేస్తున్నాను. ఇదే నా మేకప్ లుక్ అయిపోయింది పార్టీకి. ఇది నెక్స్ట్ అండ్ అవుట్ఫిట్ వేసుకుంటే నా మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఐమ్ రెడీ. ఐ హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.